మా అక్కల మాటే నా మాటని మీ మాట కోసం వాడు సూర్యకి కూడా విడాకులు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు కదా. కరెక్టేనండి. మూర్ఖత్వంతో మేం చాలా తప్పులు చేశాం. మా కోసం, మా సంతోషం కోసం అలా చేస్తున్న సూర్యని మేం బాధ పెట్టాం. తన మనసేంటో ఇవాళ నాకు పూర్తిగా అర్థమైందండి. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? చైతుని సూర్యని ఒక్కటి చేయాలనుకుంటున్నాను. ఒక్కటి చేయడం అంటే? మనం ఎలా అయితే కలిసిమెలిసి ఉంటున్నామో ఈ రోజు నుంచి వాళ్ళు కూడా అలాగే కలిసుండేలా చేయాలనుకుంటున్నాను. అంటే సూర్యకి చైతుకి పెళ్లి జరిగింది గాని ఇంకా శోభనం జరగలేదుగా. దగ్గరుండి జరిపిద్దామని ఫిక్స్ అయిపోయాను. వాళ్లకు శోభనం జరిపించాలన్న ఆలోచన బానే ఉంది కానీ మీరు దగ్గరుండి జరిపించాలనుకోవడమే అంత బాలేదు. బా, మీరు మీ కుళ్ళు జోకులు. అయితే మా సిస్టర్ని మీ తమ్ముణ్ణి ఒకటి చేసేద్దాం అనుకుంటున్నాం అనమాట. కాదు, మా తమ్ముణ్ణి, వాణ్ణి నమ్ముకొనొచ్చిన ఈ ఇంటి కోడల్ని ఒకటి చేయాలనుకుంటున్నాను. నువ్వు సూపర్ లల్లి. ప్రగతికి ప్రేమొస్తే ఎగబడుతుంది, కోపమొస్తే కలపడుతుంది. ఈ రోజుతో వాళ్ళిద్దరూ ఒక్కటైపోవాలి. ఇది మాత్రం ఫిక్స్. సూర్యకాంతం మన పార్టీ అయిపోవాలి. పులి, నువ్వు రాకపోతే రాకు, నీతో డిస్కషన్ అనవసరం. నేనే డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాను. అది కాదండి. చైతు, ఏంట్రా కోటేశావు? ఏ ఆఫీస్కి వెళ్తున్నారంటండి. ఆఫీసా? నువ్వు కూడా యూనిఫామ్ వేసావంటమ్మా? ఆవిడ వెళ్తారంటండి, భర్త అడుగుజాడలో నడుస్తారంటండి. వీళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోతే మనం అనుకున్నది ఎలారా? మీరేమనుకున్నారు? ఈయన కూడా లూజ్ టంగ్. ఏంటి మావయ్య మీరు? అందుకే మీకు ఏ విషయం చెప్పండి. సారీరా, స్లిప్ అయిపోయాను. మళ్ళీ గుసగుసలేంటి? ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ గుసగుసలు ఆడుకున్నారు, ఇప్పుడు మీరు కూడా గుసగుసలు ఆడుతున్నారు. అసలు ఎందుకు ఇలా గుసగుసలు ఆడుకుంటున్నారో నాకు తెలియాలి. అది నేను చెప్తే నువ్వు వినవురా? మీరు చెప్తే నేను విన్ను, మరి ఎవరు చెప్తే వింటాను? మీ అక్కలు చెప్తే వింటారుగా. ఏమండే, వాళ్ళని పిలవండి. అమ్మా లలిత, పూర్ణి, ప్రగతి, ఒకసారి ఇలా రండమ్మా. ఏంటి నాన్నా? ఏంటి నాన్న నన్ను చూస్తారేంటమ్మా? ఒకసారి వీణి చూడండి, సూర్యని చూడండి. ఏంటక్క? ఏయ్ తమ్ముడు, ఏంట్రా ఇది? యూనిఫామ్ వేసావేంటి సూర్య? సేమ్ రియాక్షన్స్. ఏంటక్క, పులిగాడు ఒక్కడే తేడా అనుకున్నాను. ఇంట్లో ఈరోజు అందరూ తేడాగానే ఉన్నారు. నువ్వు ఆఫీస్కి వెళ్ళటానికి వీల్లేదురా. సూర్య, నువ్వు ఈరోజు ఇంట్లోనే ఉండాలి. అవునరా, నిన్నున్న కొత్త ఆనందం ఈరోజు కూడా కావాలి. నిన్నేం ఆనందపడ్డావు? మీ అక్కలు చెప్తారా? ఏం లేదురా, నేను చెప్తున్నాను కదా, ఈ ఒక్కరోజు మీరిద్దరూ ఆఫీస్కి వెళ్ళొద్దు. అదేంటొదినా? ఆఫీస్కి వెళ్ళకపోతే అవతల నా వర్కర్స్ యూనియన్ మీటింగ్స్. ఏంటే వర్కరు నీకు మీటింగ్లేంటి? ఎండీని నాకంటే ఎక్కువ మీటింగ్లు ఉంటాయి నీకు. అక్క వద్దని చెప్తుంది కదా, పెద్దల మాట వినవా? అయితే మీరు వెళ్ళరా? అక్క వెళ్ళొద్దంటుంది కదా. పూర్ణి, లలితక్క మాట వింటున్నాడే. అవును, మనం కూడా వెళ్ళొద్దని చెప్తే అప్పుడు మన మాట కూడా విన్నట్టే కదా. మేం కూడా నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్తున్నాంరా. ఇద్దరూ వెళ్ళకండి. ఆల్రెడీ ఆ మాట నేను చెప్పాను కదే. నీ ఫీలింగ్ నువ్వు చెప్పావు, మా ఫీలింగ్ కూడా అదే అని తమ్ముడికి తెలియాలి కదా. సరే అక్క, ఆఫీస్కి వెళ్ళొద్దు అంటున్నారు, ఓకే. ఇంట్లోనే ఉండమనడానికి కారణం ఏంటి? అది ఏదైనా పూజనా? కాదురా. ఏదైనా వ్రతమా? లేదురా. లేకపోతే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా? లేదురా. అసలు ఏమీ లేకపోతే ఇంకేంటి? అదేం లేదురా. మరి ఇంట్లోనే ఉండమనడానికి పర్పస్ ఏంటి? ఉంది బామర్ది. అదేంటో చెప్పండి మరి. ఏం లేదురా, సూర్యకి నీకు పెళ్లి జరిగింది కదా. ఆ దరిద్రాన్ని ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నావు? ఇదిగో బామర్ది, మా సిస్టర్ని ఏమన్నా అన్నావంటే ఊరుకొని చెప్తున్నా. అబ్బా మీరుండండి. రాఖీలు కట్టిన తర్వాత ఫీలింగ్స్ బాగా ఎక్కువైపోయాయి వీళ్ళకి. అది కాదమ్మా, ఇప్పుడు మాకు డైలాగులు ఇవ్వచ్చు కదా. ఓ, వీళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు. మీరే చెప్పండి. ఏం లేదురా, మీకు పెళ్ళైతే జరిగింది గాని తర్వాత కార్యక్రమం జరగలేదు కదా. తర్వాత కార్యక్రమం అదేంటి? అదేరా, నీకు తనంటే ఇష్టం లేదని వద్దనుకున్నాం కదా. వద్దు అనుకున్నది ఇప్పుడెందుకు? ఎప్పటికీ ఇలాగే ఉంటావా? లోకం నోరంత మంచిది కాదు బామ్మర్ది. నువ్వు ఇలాగే ఉండిపోతే నిజమేంటో తెలుసుకోకుండా నిన్ను సూటిపోటి మాటలతో గుచ్చి గుచ్చి చంపుతుందిరా ఈ సమాజం. ఆ సమాజం ఎలా చంపుతుందో తెలియదు కానీ
మీరు మాత్రం ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా నన్ను చంపుతున్నారు. కాస్త అర్థం ఎలా చెప్పండి. అదేరా. ఏంటి? అదేరా, పెళ్ళైన తర్వాత అచ్చటా ముచ్చటా ఉంటాయి కదా. అచ్చటా ముచ్చటా అంటే? బా, వీడికి ఎలా చెప్పాలి? నువ్వు చెప్పవే. నిన్న రాత్రి మేము మీ బావలో ఉన్నాం కదా, అలా మీరిద్దరూ ఉండాలిరా. నిన్న రాత్రి మీరు బావులు ఎలా ఉన్నారు? వీడు మరీ ట్యూబ్లైట్లా ఉన్నాడు రా. బాబు, మీరు కృష్ణుడి గెటప్ వేసిన దగ్గర నుంచి ఆడియన్స్ కి మీ మీద హోప్స్ పెరిగిపోయాయి. మీరు మరీ అమూల్ బేబీలాగా మాట్లాడకుండా వాళ్ళు చెప్పింది కొంచెం అర్థం చేసుకోండి. అర్థం కాకుండా చెప్తుంటే ఎలా అర్థం చేసుకోవాలి? హా. ఆ, ఇంతకంటే వివరంగా చెప్పడం మా వల్ల కాదురా. అర్థమయ్యేలా చెప్పమంటే అలా చిరాకు పడతారేంటి? మ్మ్. ఏమండే, ఇంటికి పెద్ద మీరైనా చెప్పండి. రేయ్, ఏంట్రా ఇలాంటివి నేనెలా చెప్తాను? అమ్మ సూర్య, వాళ్ళు ఏం చెప్పారో నీకు అర్థమైంది కదా. నువ్వన్నా చెప్పమ్మ వాడికి. పోనీ మావయ్య. ఏంటిది? దీనికేమైనా పిచ్చెక్కిందా? అసలు సిగ్గుపడాల్సిన డిస్కషన్ ఏం జరిగిందని ఓ సిగ్గుపడిపోతుంది. వీడు మరీ ట్యూబ్లైట్లా ఉన్నాడు రా. బాబు, ఇక మీకు తప్పదు, మీరు చెప్పండి. ఊరుకోరా, చెప్పాలంటే నాకే సిగ్గేస్తుంది. నాన్న కూడా సిగ్గుపడుతున్నాడు అంటే వీళ్ళు చెప్పేది అంత సిగ్గుమాలిన పనా? ఏమండే, అలా చూస్తూ నిలబడతారేంటండి? వరుసగా బావలు మీరు ఇలాంటి టాపిక్ ఓపెన్ గా మాట్లాడొచ్చు, చెప్పండి. మీరైనా చెప్పండి బావా. చైతు, బావా, ఒక మగాడి జీవితంలో పెళ్ళనేది ముఖ్యమైన ఘట్టం అయితే ఆ తర్వాత జరిగేదే అసలైన ఘట్టం. గట్టం గొట్టం అంటారేంటండి? అసలు విషయం చెప్పకుండా. నేను చెప్తాను. చూడు బొమ్మర్ది, 3 ముళ్ళు వేయడంతో పెళ్ళైనట్టే. అది నాకు తెలుసు. ఆ తర్వాత జరిగే దాంతోనే ఇద్దరు ఒకటైనట్టు. తర్వాత జరిగేది అంటారే గాని ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పరేంటి? బామర్ది, నువ్వు మలయాళం సినిమాలు చూస్తావా? నేను అసలు సినిమాలే చూడను. అందుకే నీకు అర్థం కావట్లేదు. బామ్మర్ది, నువ్వేం ఫీల్ అవ్వకు. నీకు అర్థమయ్యేలాగా క్లియర్గా నేను చెప్తాను కదా. ఏంటి నువ్వు క్లియర్గా ఆ, సరిగ్గా డైలాగ్ చెప్పడం రాదు, నువ్వు వాడికి అర్థమయ్యేలా చెప్పడం. ఇంకా అర్థమైనట్టేలారా? అన్నయ్య, సర్లే కానీ. ఏం లేదు బామ్మర్ది, చాలా సింపుల్. నేను చెప్తుంది నువ్వు కేర్ఫుల్గా క్యాచ్ చేయి. చెప్పావా? ఏం లేదురా, నైట్ ఎఫెక్ట్. అర్థమైందా? బెడ్రూమ్, ఓకే పూలు పళ్ళు అగరబత్తులు. ఓకే. నువ్వు సూర్య. తర్వాతే ఉంది గోడ మీద పిల్లాడి ఫోటో. అర్థమైందిగా? చూసారా అన్నయ్య, చైతుగాడికి అర్థమైపోయింది. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలియట్లేదు. రేయ్, నువ్వు చెప్పింది మాకే అర్థం కాలేదురా, ఇంకా ఆడికి ఏం అర్థం అవుతుంది? మరి అర్థమైనట్టు రియాక్షన్ ఇచ్చాడు. అది అయోమయంలో ఇచ్చిన రియాక్షన్. అవునా? ఇంతకంటే డీటెయిల్ గా రాఘవేంద్రరావు గారు కూడా చెప్పలేరా? సరే, ఇది అంతా కాదు కానీ సాయంత్రం దాకా వెయిట్ చేయరా, నీకే తెలుస్తుంది. పదండి పదండి పదండి. బావా పులి, ఏంటి ఎవరికి వాళ్ళు ఫజిల్ పెట్టి వెళ్ళిపోతున్నారు? ఒక్కరు కూడా అసలు విషయం ఏంటో చెప్పనే లేదు. ఇంకా అర్థం కాకపోవడం ఏంటండి? ఏ పులి, ఈ రోజు మీ శోభనం. అవునా? ఏంటి నాకు శోభనమా? ఎవరితో? నాతో. లేకపోతే పెళ్ళైనా సరే సూర్య గారు మీరు ఇప్పటి వరకు కలవలేదు కదండి. అయితే అందుకే మీ ఇద్దరిని ఒక్కటి చేయాలని మీ అక్కలందరూ మీకు శోభనం ఏర్పాటు చేశారు. అది మ్యాటరు. నాకు రౌడీ బేబీకి శోభనమా? అమ్మ దుర్మార్గరాలా, నిన్నటి వరకు కాళ్ళు కడిగి ట్విస్ట్ ఇచ్చావు, ఈరోజు కాళ్ళు కడగకుండానే ఇంత ట్విస్ట్ ఇచ్చావంటే. ఇదేంటి తలుపేసేసుకుంది? తలుపేసుకుని లోపల ఏం చేస్తుంది? ఏయ్,
రౌడీ బేబీ తలుపుతి. రౌడీ బేబీ నిన్నే తలుపుతి. ఏంటే ఇప్పుడేగా యూనిఫామ్తో లోపలికి వచ్చావు, ఇంతలోనే డ్రెస్ చేంజా? అంటే ఇంట్లోనే ఉండాలని చెప్పారు కదండి, అందుకని. వాళ్ళు చెప్పడం బాగుంది, నువ్వు సింగారించుకొని రెడీ అవ్వడం బాగుంది. నేనేం చేయాలి? మీరేం చేయాలో వాళ్ళు చెప్పలేదా? ఎందుకు చెప్పరే? వాళ్ళ సొమ్మేం పోతుంది? వాళ్ళు చెప్పినట్టు చేస్తే నాశనం అయ్యేది నా జీవితమే. పెళ్ళైన తర్వాత ఇవన్నీ తప్పుతాయే ఏంటి? నాకిప్పుడు అర్థం అవుతుంది ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకమే అని. ఇది మరీ బాగుందండి. ఏం జరిగిన దానికి కారణం నేనే అంటారేంటి? నువ్వు మాయ లేడీవి కాబట్టి, బండి సౌండ్ను బట్టి ఏ ప్రాబ్లం వచ్చిందో చెప్పగలిగే మెకానిక్ కాబట్టి, ఇంట్లో ఉన్న మనుషుల మైండ్ సెట్లో ఏం చేస్తే సెట్ అవుతాయో కనిపెట్టే టాలెంట్ నీకుంది కాబట్టి. నాకంత టాలెంటే ఉంటే ఈ పాటికి ఎప్పుడో నేను తల్లినయ్యేదాన్ని. ఏం తెలియని అమాయకురాల్ని కాబట్టే ఇలా ఉండిపోయాను. నువ్వు అమాయకురాలువా? ఇప్పటి వరకు మన జర్నీని చూస్తున్న ఆడియన్స్లో ఒక్కరినంటే ఒక్కరిని చెప్పమనవే నువ్వు అమాయకురాలువని. చెప్తే నువ్వు నా కాళ్ళు కడగడం కాదే, రోజు నీ కాళ్ళు కడిగి నా నెత్తి మీద చల్లుకుంటాను. అంటే ఈ శోభన నేనే ఏర్పాటు చేశాననా? కాదా? అంతేలేండి, అనాదిగా భార్యల్ని ఏడిపించడం మీ మగవాళ్ళకి అలవాటే కదా. కన్నంబ డైలాగులు చెప్పకో. కన్నంబ డైలాగులేంటి? నేనా ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దని ఆపింది? నేనా ఇవాళ మనం ఇంట్లోనే ఉండాలి అని ఒక్కటవ్వాలని చెప్పింది? నేనా ఇవాళ మనకి శోభనం జరగాలని నిర్ణయించింది? పులి మీ అక్కలు మీ బావలు వాళ్ళే కదా చెప్పారు. అవునే, డైలాగులు వాళ్ళు చెప్పినా డైరెక్షన్ నీదని నాకు తెలుసు. అమ్మో అమ్మో అమ్మో, మా నాన్నని బావల్ని పులిగాడిని మేనేజ్ చేసావంటే నమ్మచ్చు. మా అక్కల్ని ఎలా బుట్టలో పడేసావే? నీ పేరు చెప్తే ఎగిరిపడే మా లలితక్క నీకు సపోర్ట్ చేస్తుంది. నువ్వంటే అసహించుకునే మా ఇద్దరక్కలు నీకు తాళం వేస్తున్నారు. ఏమో నాకేం తెలుస్తుంది? నీకేం తెలుసో నాకు తెలుసే, అందుకే చెప్తున్నాను. ఏంటి? మర్యాదగా మా అక్కల దగ్గరకు వెళ్ళి నేను ఈ శోభనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నాకు కాస్త టైం కావాలని చెప్పు. నాకేం టైం అవసరం లేదు, నేను రెడీ. నువ్వు రెడీయేనే? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నా శీలాన్ని దోచుకుందామని చూస్తున్నావు, కానీ నాకు టైం కావాలి. ఏ అంటే నాకు ప్రాబ్లం ఉంది. అయితే ఇంతకాలం శోభనం వద్దని నన్ను దూరంగా పెట్టింది ప్రాబ్లం ఉందా? పోనీ ఏదైనా డాక్టర్ని కలుద్దామా? డాక్టర్ని కలవడం ఏంటి? అదే ఏదో ప్రాబ్లం అంటున్నారుగా. ప్రాబ్లమా డాక్టర్? ఏయ్ ఇచ్చేసే, ఏం మాట్లాడుతున్నావు? నేను పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్ని. మరి ఇంకేంటి? నువ్వంటే నాకు నచ్చదు. నచ్చకుండానే నేను తలదువ్వుకుంటుంటే నా దగ్గరికి వచ్చారా? నేనంటే ఇష్టం లేకుండానే తలుపు వేశారా? అమ్మా నాన్న ఆట ఆడుకుందాం, మనవడు కావాలి అని మా నాన్న కోరిక తీర్చుదాం, మనం ఇద్దరం కాదు ముగ్గురమని సమాజానికి నిరూపిద్దామన్నారు. సేమ్ టు సేమ్ డైలాగ్స్. ఓసే, నా డ్రీమ్లో నేను చెప్పింది చేసింది నీకెలా తెలిసింది? డ్రీమ్ మీదే అయినా డైలాగులన్నీ నాతోనే చెప్పారు కదా. నిజం చెప్పవే, అది నిజంగా డ్రీమేనా లేక అలా భ్రమపడుతున్నానా? నాకేం తెలుసు? కన్ఫ్యూజ్ చేయకు. ఖచ్చితంగా అది కాలే. ఎలా చెప్పగలరు? అక్కడ లాంగ్ హెయిర్, ఇక్కడేమో డిప్ప కటింగ్. సర్లేండి, సాయంత్రం ప్రోగ్రాం గురించి ముందే ఒక మాట అనుకుందామా? ఏంటి అనుకునేది? ప్రోగ్రాం లేదు, గీగ్రాం లేదు. నువ్వు అలాంటి హోప్స్ ఏం పెట్టుకోకు. హోప్స్ పెట్టుకుంది నేను కాదు, మీ అక్కలు. అందుకే చెప్తున్నాను, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి శోభన నాకు ఇష్టం లేదు అని చెప్పు. నేను చెప్పను. ఎందుకు చెప్పు? ఎందుకు చెప్పాలి?
మీ అక్కలకి ఎదురు సమాధానాలు చెప్తుంటాననే కదా ఇంతకాలం నా మీద కోపడింది. మీ అక్కలతో గొడవ పడుతున్నాననే కదా నాకు విడాకులు ఇస్తాను అని అంది. అయితే అయితే ఏంటి? ఇవాళ మనకి శోభనం జరిపించాలని మీ అక్కలు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వదినా నాకు శోభనం ఇష్టం లేదని చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? అదిగో ఇది ఎప్పుడూ ఇంతే, మేమేం చెప్పినా వినదు, మాకు ఎప్పుడూ ఎదురు చెప్తూనే ఉంటుందని కోపడతారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. వాళ్ళ కన్నీళ్లు చూసి మీరు కరిగిపోతారు. మా మాట వినని ఈ సూర్యకాంతం మాకు వద్దురా అని అనగానే మీకు నచ్చనిది నాకు నచ్చదు అని డైలాగులు చెప్పి నన్ను గెట్ అవుట్ అంటారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? మీరు మీరు ఒకటైపోతారు. నేనేగా అన్యాయం అయిపోయేది. అందుకే నేను చెప్పను కాక చెప్పను. ఆ మీరు నోరు వెళ్ళబెట్టినా కల్లెర్ర చేసినా నేను మీ అక్కల మాటే వింటాను. లలిత వదినొచ్చి పాల గ్లాస్ ఇస్తే తీసుకుంటాను. పూర్ణి వదినొచ్చి పళ్ళు పట్టుకెళ్ళమంటే పట్టుకొస్తాను. ప్రగతి వదినొచ్చి మల్లెపూలు నా తల్లో పెట్టి వెళ్ళి అగరబత్తులు వెలిగించమంటే వెలిగిస్తాను. నా నెత్తినెక్కి భరతనాట్యం చేయమంటే చేస్తావా? మా వదినలు ఏం చేయమన్నా చేస్తాను. ఇలా మారిపోయావేంటే? నేను మారిపోవడం ఏంటండి? మీరే కదా చెప్పారు ఎప్పుడూ మా అక్కల మాటకు ఎదురు చెప్పినా నా కోపం వస్తుందని. అందుకే మీకు కోపాలు తెప్పించి నేనెందుకు విరోధినవ్వాలి? అందుకే మా వదినల మాటే నా మాట. వాళ్ళు హై అంటే హై, నై అంటే నై. మీకేదైనా ఇబ్బంది అయితే మీరే వెళ్ళి చెప్పుకోండి. నేను వాళ్ళని ఎదిరించలేకనే కదా. ఆహా, మీరెదిరించలేరు, నేను ఎదిరించి వాళ్ళకి విరోధినవ్వాలా? స్కెచ్ వేస్తావని తెలుసు కానీ స్క్రీన్ ప్లే ఇంత టైట్గా ఉంటుందని నాకు తెలీదు. నువ్వు వెళ్ళి శోభనం క్యాన్సిల్ అని చెప్పు. మ్మ్హ్, నేను వెళ్ళి చెప్పలేను. మ్మ్హ్. నీ స్కెచ్ పవర్ అంటే నువ్వు చూపించావు కదా, నా స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో నేను చూపిస్తానే. చూపించండి. చూపిస్తా. ఈరోజు ప్లాన్ చేసిన దరిద్రాన్ని ఆపి తీరుతా. చూద్దాం. ప్రగతి, ఏంటి? సూర్య మన మీద కన్సిడర్ చూపిస్తుందని, తన కళ్ళల్లో ఆనందం చూడాలని మనస్ఫూర్తిగా మనం తమ్ముడికి సూర్యకి శోభన చేయాలనుకుంటున్నాం కదా. అవును. మరి పెద్దక్కేంటి లైన్లోకి వస్తుంది? తను మనలాగే ఫీల్ అవుతుందా? ఆ? దానికి ఫీలింగ్స్ సరిపోయింది. దానికి అలాంటి ఉండవే. సూర్యని చైతూకి దగ్గర చేసినట్లు నటిస్తే ఆ క్రెడిట్ మొత్తం తనకే వచ్చేస్తే సూర్య తన చెప్పు చేతుల్లో ఉంటుందని, తను చెప్పిన మాట వింటుందని, అప్పుడు ఈ ఇంట్లో అందరిపైన తన పెత్తనం చెయ్యొచ్చని ప్లాన్ చేసుకుని ఇలా మాట్లాడుతుంది. అంతేనంటావా? కాకపోతే మనతో మాట మాత్రమైనా చెప్పిందా? అవునే. అసలు దానికి లలిత అని సౌమ్యమైన పేరు పెట్టారు కానీ పెట్టాల్సిన పేరు అది కాదే. మరి ఏ అనకొండానో డైనోసరానో పెట్టుండాలి. ఏ? ఆ రెండే కదే తమ దగ్గరలో ఏం కనిపించినా అమాంతం మీద పడి మింగేసేది. అందుకే సూర్యకి చైతుకి శోభనం జరిపిస్తుందని తనే కలరిచ్చి మా పెద్దొదిన మంచిది, నా కోసం ఆలోచిస్తుందని సూర్య ఫీల్ అయ్యేలా చేసి మనందర్నీ తొక్కేయాలని చూస్తుందే. ఓహో, అందుకేనా ఎప్పుడు సూర్యకాంతం పేరు ఎత్తని మనిషి తనని సపోర్ట్ చేయడాలు, సీన్లో మొత్తం డైలాగులన్నీ తనే చెప్పడానికి ట్రై చేయడాలు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనది జెన్యూన్ ఫీలింగ్ కాబట్టి దేవుడు మనకే సపోర్ట్ చేస్తాడు. ఏ శోభనం పేరు చెప్పి మొత్తం క్రెడిట్ అంతా కొట్టేయాలని చూస్తుందో ఆ క్రెడిట్ తనకి దక్కకూడదు, మనకే దక్కాలి. అవును, సూర్య దృష్టిలో తమ్ముడి దృష్టిలో మనిద్దరమే మంచివాళ్ళం అనిపించుకోవాలి. అందుకే దాని ప్లాన్లకి రివర్స్ ప్లాన్ మనం చేద్దాం. తెలిసిపోతే ఎలా తెలుస్తుంది? మనం ఏమైనా చీటీ రాసి పెడతామా లేకపోతే టీవీలో ప్రకటనిస్తామా? పూర్ణి, ప్రగతి. చూసావా, పూర్ణి ప్రగతి అంట. మనమేమో దాన్ని ప్రేమగా అక్క అని పిలుస్తాం. అది కూడా మనల్ని పూర్ణి చెల్లి, ప్రగతి చెల్లి అని పిలవచ్చుగా. పేర్లు పెట్టి ఎలా పిలుస్తుందో చూడు. ఈ పాయింట్ నేనెప్పుడు క్యాచ్ చేయలేదే. కాబట్టే ఇంతకాలం అది మన మీద పెత్తనం చేస్తున్న విషయం మనం తెలుసుకోలేకపోయాం. ప్రగతి, పూర్ణి, ఓ ఇక్కడున్నారా? ఏమి? చెప్పు లలిత. లలితనా? ఏంటే ఎప్పుడు అక్క అని పిలిచేవారు, ఈరోజు కొత్తగా పేరు పెట్టి పిలుస్తున్నారు? అంటే నువ్వు పూర్ణి ప్రగతి అని పిలుస్తున్నావు కదా, ఎలాగో మాకు కూడా నిన్ను లలిత అని పిలవాలనుంది.
సర్లే, ఎలా పిలిస్తే ఏముందిలే కానీ రాత్రికి జరిగే కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరిద్దరూ చూసుకోండి. పనులు మేం చూసుకోవాలా? మరి నువ్వేం చేస్తావక్కా? ఏం చేయటమేంటే సూర్యని తమ్ముడిని దగ్గరుండి రెడీ చేస్తాను. చూసావా, క్రెడిట్ కొట్టేయడానికి ఇది వాళ్ళని రెడీ చేస్తుందంట, మిగతా పనులు మనం చేయాలంట. ఏ అక్క, వాళ్ళని మేం రెడీ చేయకూడదా? అంటే నేను పెద్దదాని కదా. పెత్తనం నీకే కావాలి అంటావు. పెద్దనవేంటి? ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే ఈ మధ్య నీ పద్ధతే నచ్చడం లేదు. నేనేం చేశానే? ఎప్పుడూ అన్ని పనులు నేనే చూసుకుంటాను, మీరే పనులు చెయ్యొద్దు అని చెప్పేదానివి. ఇప్పుడు పనులు మీరే చూసుకోండని పురమాయిస్తున్నావు కదా. అందరం కలిసి పనులు పంచుకోకపోతే ఎలాగా? అప్పుడు తమ్ముడిని సూర్యుని రెడీ చేసే బాధ్యత మేం చూసుకుంటాం, నువ్వు మిగతా పనులు చూసుకో. అంటే నేను దగ్గర లేకపోతే తమ్ముడు సూర్య ఫీల్ అవుతారేమోనని. మేం పక్కనే ఉంటాంగా, మేం సర్ది చెప్తాంలే. ఏంటి వీళ్ళ మాటలు ఇవాళ తేడాగా ఉన్నాయి?